సిద్దిపేట జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో చెరువులు, కుంటలు, వాగుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల రోడ్లపై ప్రవాహం పెరగడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వరద కారణంగా కొన్ని చోట్ల పంటలు నీట మునిగాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మోయతుమ్మెద వాగు అలాగే అక్కెనపల్లి పెద్ద వాగుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. చెరువులు నిండి అలుగుపారుతున్నాయి. కూడవెల్లి వాగు వరద నీటితో పరవలు తొక్కుతోంది. సిద్దిపేటలోని మెడికల్ కాలేజ్ చుట్టూ వరద నీరు ప్రవహిస్తుండటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక వర్షాలపై జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అత్యవసర సహాయ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. సిద్దిపేట జిల్లాలోని ప్రధానంగా చేర్యాల, కొమరవెల్లి, మద్దూర్, దూల్మిట్ట, హుస్నాబాద్ మండలంలో చెరువులు, కుంటలు నిండి అలుగుపారుతున్నాయి. చేర్యాల మండల కేంద్రంలో పలు కాలనీలు జలమయమయ్యాయి. లెనిన్ నగర్లోని లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో చేర్యాల సీఐ శ్రీను సిబ్బంది ముందస్తుగా 15 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. చేర్యాల నుండి కడవేరుకు వెళ్లే కల్వట్టు వద్ద భారీగా నీరు చేరడంతో కల్వట్టు వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. చేర్యాల గాంధీ సెంటర్ వద్ద రోడ్డు విస్తరణలో భాగంగా నిర్మిస్తున్న డ్రైనేజ్ పనులు పూర్తి కాకపోవడంతో పెద్ద చెరువు నుంచి కుడి చెరువుకు వెళ్లే వర్షపు నీరు భారీగా రోడ్డుపై నిలిచిపోవడంతో పరిసరాల్లోని దుకాణాలు, భవనాలు నీట మునిగాయి. భారీ వర్షాలకు జిల్లాలోని కోహిడ, నంగ్నూరు అలాగే హుస్నాబాద్, కొమరవెల్లి తదితర మండలాల్లో చెరువులు, వాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక నంగ్నూరు మండలం అక్కన్పల్లి పెద్దవాగుకు వరద ఉధృతి పెరగడంతో అర్ధరాత్రి బుడగజంగాల కాలనీలోకి వరద నీరు చేరింది. దీంతో 25 కుటుంబాలను సమీప రైతు వేదికలోకి అధికారులు తరలించారు. అలాగే బస్వాపూర్ వద్ద మోయతుమ్మెద వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో హుస్నాబాద్, సిద్దిపేట రహదారి కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. గజ్వేల్ మున్సిపల్ పరిధిలో సుమారు 40 గుడిసెల్లో వర్షపు నీరు రావడంతో ఇళ్లలోని వస్తువులు తడిసి ముద్దయ్యాయి. దీంతో వారికి చాకలి ఐలమ్మ భవనంలో ఆశ్రయం కల్పించారు. భారీ వర్షాలకు జిల్లాలో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. అధికారుల ప్రాథమిక అంచనా మేరకు సిద్దిపేట జిల్లాలో 636 ఎకరాల వరి, 97 ఎకరాల్లో మొక్కజొన్న, 590 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లింది. దీంతో వరద పరిస్థితిపై జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కొమరవెల్లి, మద్దూరు, చేర్యాల మండలాల్లో ఈ గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు వాగులు పొంగి రోడ్ల మీదకి వెళ్ళిపోతున్నాయి. అదేవిధంగా లోతట్టు ప్రాంతాలకు కూడా జలమయ ఆస్కారం ఉంది. దీనికి సంబంధించి పోలీస్ శాఖ నుంచి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో భాగంగా కొమరవెల్లి మండలం లెనిన్ నగర్ చెందినటువంటి లోతట్టు ప్రాంతాల్లో ఒక 10 కుటుంబాలు, దాదాపు 30 మంది వాళ్ళు ఎప్పుడు పెద్ద వర్షం పడ్డా కానీ ఆ ఇళ్లలోకి నీళ్ళు వచ్చే అవకాశం ఉన్నందువల్ల మొన్న 1వ తారీఖు రోజు వాళ్ళని ముందస్తుగా వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి తరలించి వేరే స్కూల్లో ఉంచి అక్కడ వాళ్ళకి భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నా పేరు ఎక్కువచారి. హుస్నాబాద్లో భారీ వర్షానికి పలు కిరాణం కానీ, వ్యాపార సంస్థలు కానీ, పంట షాపులలో కానీ వర్షం నీరు వచ్చి బాగా నష్టం జరిగింది. వాళ్ళకు నష్టపరిహారం కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము.